సాక్షాత్తు డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే పోలింగ్ జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో దాడులు కానీ అవి కానీ మీరు పదే పదే ప్రస్తావన చేయొద్దని చెప్పడం కూడా జరిగింది. ఉద్దేశం ఏంటంటారు? దానికి ఏమైనా ఉత్తర్వులు వచ్చిందంటారా? అంటే కావాలని ఇవి తాడేపల్లి ప్యాలెస్లో ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయి. జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మీరు చూడండి, వేసిన బందోబస్తులు కానీ వేసిన పోలీస్ అధికారులందరూ కూడా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ఆంజనేయుల డైరెక్షన్లోనే ఈ పోస్టింగ్స్ అన్నీ జరిగాయి. ఇవాళ బాధితులు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు బలైపోయారు. అసలు చేసిందంతా ఈ దుర్మార్గం ఆంజనేయులు, రఘురామరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కింద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా నియమించబడ్డారు. ఇవాళ డీజీపీ కూడా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చి మీడియాని కట్టడి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే లా అండ్ ఆర్డర్ కాపాడండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఇన్సిడెంట్స్ బాధ్యులయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. ఎవరైతే దోషులు ఉన్నారో మీ కస్టడీలో ఉన్న మీ ఎమ్మెల్యే తమ్ముడు గన్మెన్స్ను వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ఈ డీజీపీని అడుగుతున్నా, సిఎస్ని అడుగుతున్నా, పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నా. అవి చర్యలు తీసుకోకుండా మీరు మీడియా మీద చర్యలు తీసుకోండి, మీడియాని కట్టడి చేయండి, మీడియాని కంట్రోల్ చేయమని లేఖలు రాయటాలు, ఉత్తరాలు రాయటం కూడా సరైనది కాదు. దీన్ని మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కోరుతున్నాను. అంతా ఇట్లా ఉంటే కొంతమంది మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది అధికారులు మా తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తుంది. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు అన్ని విషయాల మీద. మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎవరు ఎట్లా పనిచేశారు, ఎవరు అంటకాగారు, ఎవరో మీ బాధ్యతలను మరిచి వెన్నెముక లేకుండా ప్రవర్తించారో అందరి డేటా ఉంది పార్టీ దగ్గర.